వైఎస్ఆర్సీపీ పార్టీకి దొరకని తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, ఓకే, యా, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు అంటే నేను పదే పదే చెప్తున్నారు స్పీకర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నిన్న కొన్ని చట్టాలను కూడా ఆయన ఉటంకించినటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చెప్పడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసినటువంటి జర్మనీ వ్యాఖ్యల పట్ల ఆయన ఫ్రస్ట్రేషన్కి గురైపోయి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు వీటిని? రాజుగారు, మొదట మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి, జనసేన నేత మహేష్ గారికి, అలాగే అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత చిన్నపరెడ్డి గారికి శుభోదయం, నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు అంటే చిన్నపిల్లడు చాక్లెట్ ఇవ్వలేదని స్కూల్కి అలిగినట్టుందండి. ఇప్పుడు దుర్యోధనుడు పదవి కోల్పోయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అటువంటి మహానుభావుడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహంలో చూసే పరిస్థితి ఏర్పడతారు. ఈ రోజు ఆయన చట్టం తెలీదా, సాంప్రదాయం తెలీదా? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విలువలు, విశ్వసనీయత అని చెప్పిన మహానుభావుడికి చట్ట పరిధిలో నాకు ప్రత్యేక హోదా వస్తుందా రాదా? ఇది జనం ఇవ్వాలా, కోర్టులు ఇవ్వాలా, స్పీకర్ ఇవ్వాలా, సీఎం ఇవ్వాలా? ఇది కూడా తెలియని వ్యక్తిగా ఉంటాడా? మరి 5 ఏళ్ళు ఏం పీగినట్టేనా? 2. మూడో విషయం ఏంటంటే జన విభాజన ప్రతిపక్ష హోదా కోర్టులు ఇవ్వండి, సీఎం ఇవ్వండి అని అడుగుతున్నాడు. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అనుకోవడం కాకుండా మీరు గతంలో ఉన్నారు కదా, అదేంటి మన కాంగ్రెస్ పార్టీ నేత కొనేగా ఇచ్చారు, ఒంటరిగా వచ్చారు, పులివెందల పులి 150 సీట్లు గెలిచిన వాళ్ళు. మీరేందండి ప్రతిపక్ష హోదాని దేహి 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 దేవరించుకుంటున్నారు? అర్థం కాల. ఇస్తే సమరము చేయరు, బలిమిచ్చాలి. చేయగలిగితే ప్రజల్లో పోయి పనిచేయండి, ప్రజల విశ్వాసాన్ని పొందండి, ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని అప్పుడు బదిలిస్తారా? కానీ పిలిపింతలు ఎమ్మెల్యే గెలిచిన మీరు కూడా స్పీకర్ మాటలు వినకుండా, కనీసం మీరు పట్టించుకోకుండా అసెంబ్లీకి రాకపోవడం ఏంటంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు అవమానపరిచినట్ట కాదు? అయోమయం, గందరగోళంగా ఉన్నారు మీరు. ప్రతిపక్ష హోదా అయింది మీకు అసలు ఇవ్వడం. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ప్రతిపక్ష హోదా కావాలి జర్మనీ ఇవ్వండి అంటే. ఎందుకు ఇది కూడా తెలియని వ్యక్తిగా బిహేవ్ చేస్తున్నాడా? ఆ స్కిప్ రాయిచ్చేవాళ్ళు నాకు తెలియదు కదా, కనీసం ఆయన కన్నా చెప్పొచ్చు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం గా మీరు ముందు చిన్నపడేవాళ్ళు, ముందు సీట్లో వచ్చేవాళ్ళు, ముందు దూరంలో వచ్చేవాళ్ళు. మీకు అటువంటి ఇగో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దిగారు, గేట్ నెంబర్ 1లో దిగుతారు, అలా వస్తారు. సరే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచి మాట్లాడకూడదు ప్రజల తరఫున? ఈరోజు శాసనసభ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో కొత్తగా ఎన్నుకున్న 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యే టైం తీసుకొని మాట్లాడండి. ప్రజల విశ్వాసాన్ని పొందాలనుకుంటే రాష్ట్ర అభివృద్ధి పైన, రాష్ట్ర డెవలప్మెంట్ పైన మీరు మాట్లాడే శక్తి మీకు ఉంది కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అయితే అసెంబ్లీకి రావాలంటే మీకు భయమా? వెనక్ గేట్ నుంచి రాలేరా? మీ 11 మంది ఎమ్మెల్యేలు మీకు సహకరించారా? ప్రతిపక్ష హోదా అంటే మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీర్మానం చేశారా మీ నాయకుడిగా? ఈ అనేక అనుమానాలు మాకు ఈ రోజు వస్తున్నాయి. మీరు శాసనసభకు వస్తే, మైక్ తీసుకుంటే, మాట్లాడితే, మీరు ఇచ్చే సమయాన్ని బట్టి, మా స్పీకర్ బట్టి, మాట్లాడే మాటలు బట్టి మీరు టైం కేటాయిస్తాం. అసలు స్పీకర్గా అసెంబ్లీకే రాకుండా, సమయం మాట్లాడకుండా మీరు బయట నుంచే ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉంటే, అదేవిధంగా మీరు ముద్రించిన మీడియాతో మాట్లాడుతుంటే దీనివల్ల ఏం జరగబెడతారు మీరు నాకు అర్థం కాలేదు. ప్రజా క్షేత్రంలో గెలుపొందిన మీరు ప్రజలకు ఏ సందేశం అనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. శాసనసభ అవమానించినట్ట కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు మాట్లాడే మాటలు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏంది, మీరు అసలు కార్పొరేట్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. మీ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలేదు. మీ పార్టీ నాయకులు మీరు మీ పరిస్థితి ఏంది నాకు అర్థం కాదు. చెప్పండి. మీరే మిమ్మల్ని మీరు కాపాడుకునే లేని పరిస్థితుల్లో ఉంటే ఇంకొక విమర్శిస్తే ఎలా ఉంటుందంటే ఇది చాలా కాక తప్పులు మాట్లాడినట్టు ఉంటది. కాబట్టి ఒకటి చాలా స్పేర్ గా తెలుసు, మనకు తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ, అది బీజేపీ ఉండగా, ఈ కుటుంబం ఉండగా, 30 ఏళ్ళు అధికారంలో ఉండగా మనం ముఖ్యమంత్రి కాలేము అని నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇది గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. దీని ఫలితం మీరు అనిపించుతారు. ఇది కాకుండా మీరు కొత్త విషయాలు ఏమైనా చెప్పండి. అమరావతి విషయం, లేదంటే గుండ్ర విషయం, లేదంటే ఇంకో విషయం, అసెంబ్లీ గురించి మాట్లాడండి. మేము మాట్లాడతాం కదా. ఈరోజు అనేక అంశాలపై
బయటకు వచ్చి ప్రస్తావిస్తున్నారు కదా, మీకు సమయం కేటాయిస్తున్నారు కదా, ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీద స్పష్టంగా ఉంది. దీంట్లో చాలా క్లియర్ గా ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, అధికారం లేదనే బాధలో ఉన్నారు, కాబట్టి ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇది జనం అంగీకరించిన విషయాన్ని మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ సభా సంప్రదాయం తెలుసు, మీకు అన్ని తెలిసే మాట్లాడుతున్నారంటే ఈరోజు చూడండి, జూన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఆ తర్వాత ఈ రోజు మళ్ళా ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చారు. ఇంతవరకు 60 రోజులుగా శాసనసభకి ఆదర్శత్వం లేదు. కొద్ది రోజులు పోతే మీకు పదవి పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. 30 నెలలు జరుగుతాయి, నాకు అర్థం కావడం లేదు. రెండు, మీ పార్టీ ఉంటుందా? నగర నాయకులు, మేధావులు, మీతో ఉన్న వాళ్ళు ఆత్మబంధువులందరూ వెళ్ళిపోతుంటే చివరికి మీరు వాళ్ళని నిలబెట్టుకోకుండా, మీ పార్టీ గురించి ఆలోచించకుండా, పార్టీ నిర్మాణం గురించి ఆలోచించకుండా, పార్టీ ప్రజల కోసం పనిచేయాలని ఆలోచించకుండా, కార్యక్రమాలు లేకుండా, ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడుతున్న బడ్జెట్ పైన ప్రకటించాడా? ఆయన అభిప్రాయం చెప్పాడా? ఏ అభిప్రాయం చెప్పాడా? బడ్జెట్ పైన కాదు, ఏ అభిప్రాయం శాసనసభ జరిగి డిస్కస్ చేయలేదు కదా. ఆయన చివరికి రాజకీయేతర విమర్శలకు కారణమైపోతున్నారు. రాజకీయ విమర్శలు లేదు, బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం కూడా ఉన్నా పోగొట్టుకున్న వ్యక్తి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారంటే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. రాష్ట్రంలో ఇప్పటికి మీరు మీ పార్టీ 5 ఏళ్ళు అవకాశం అని చెప్పి ఒకసారి గెలిచారు. ఏం చేశారు? 5 ఏళ్ళు తిరిగి చూస్తే ఏం లేదు కదా, 30 ఏళ్ళకి గెలిపాం కదా. మళ్ళీ నీకు గెలిపిస్తే, నీకు అధికారంలోకి ఇస్తే మళ్ళీ పార్టీ ఇంకొకసారి రాష్ట్రం నష్టపోవడం కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 పార్టీల అధికారం 30 ఏళ్ళు ఉంటుంది సార్. ఇంకా ఆయనకి ప్రతిపక్ష హోదా కదా. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు రాయబారులు అడుగుతారు, సూది మనపోసినంత తావు కూడా ఈ రాష్ట్రంలో ఎవరో, ఈయన పార్టీ మాకు అవసరం లేదు, ఈ రాజకీయ పార్టీలు మాకు ఇటువంటి పార్టీ మాకు అవసరం లేదు చెప్పి రాష్ట్ర ప్రజలు తస్కరించారు. కాబట్టి ఇది గుర్తించి ప్రజల్లో గెలవాలి, ప్రజల్లో నా మనసు గెలవాలి, ప్రజాభిప్రాయాలు సేకరించాలి వదిలేసి మీ పార్టీ కార్యక్రమాలు, మీ ప్రజల కార్యక్రమాలు ఉపదంగా డిజైన్ చేయడం వదిలేసి ప్రతిపక్షాల మీద పడి అర్థమైంది. నాకు అర్థం కాలేదు. ఇది మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ప్రవర్తన వల్ల మీరు గతంలో చాలా నష్టపోయారు, మీ పార్టీ నాయకులు నష్టపోయారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సభా సంప్రదాయాలు పాటించి చాలా ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పులివెందు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి చేసిన సహాయ శాఖల విషయమైన కాన్సల్టేషన్ అని చెప్పి సూచన చేస్తాం. ఓకే ఓకే సార్, గుడ్ మార్నింగ్ చిన్నపరెడ్డి గారు. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి